చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వెళ్లి దాడి చేయగా అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేసి గాయపరిచారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని, అందుకు రంగరాజన్ నిరాకరించగా సదరు వ్యక్తులు తమ కుమారుని తీవ్రంగా హింసించారని, తనపై దాడి చేశారని రంగరాజన్ తెలిపారు. దీనిపై చిలుకూరి బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోర్టులు పోలీస్ స్టేషన్ ధర్మస్థాపన చేయాలండి. వాళ్ళ పని మానేశారు. వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులు. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఆయన ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకున్నారు. ఒకసారి తమ్ముడు గారు కూడా సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మా ప్రయాగరాజ్ వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి సరే పర్వాలేదు వెయిట్ చేస్తాం. పర్వాలేదు సార్. ప్రెసిడెంట్ గవర్నర్స్ అండ్ రాజప్రకాష్ shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. ఇదే పని. కూర్చోండి అంటాడు. ఈ దేశం రాముడిదే కాదండి. 5 జడ్జిలు ఒక జడ్జి ఏమంటాడు, ఈ దేశం రాముడిదే కాదండి. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి. అవునా కదా? మనం సర్కార్ తనసే జుదా కర్దంగి అంతే. మనం బక్కోడు మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మన వెనకాల సైన్యం ఉందా? లేదు. నేనేం చేస్తున్నా, 2 గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నా. సోది చెప్తలేను. ఒకటి ఆంజనేయ స్వామి గుణం, దేనికి తెగించకుండా ఉండేది. మాట్లాడమండి. రెండోది అర్జునుడి గుణం, గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించడం. ఈ 2 నేను చేస్తాను. ఈ ప్రయత్నం నాది. దీని మీరందరూ తోడొస్తున్నారు. ఆ రోజు ఆయన వచ్చిన 2 సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది. ఓకేనా? నేను స్వామివారి ఆరాధన చేయాలి. 8 అవుతుందా అభిషేకం చేయాలి. నేనేమన్నా 3 గంటలకు వచ్చినా ఆయన నిన్న మొన్న మొత్తం నడక. సార్ చెప్పేది నువ్వు నన్ను చెప్పినావు. జడ్జిమెంట్ కూడా చెప్పారు. జడ్జిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తావు చెప్పండి. ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం. సుప్రీం కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసాం. శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం దేశం ఇది? నీకు ఆ బిట్ పెన్షన్ అన్ని ఇస్తాం. నా దగ్గర ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. రెండోది ఏం చేస్తామంటే 8 రాజ్యాలు. రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం. ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు. వాళ్ళని రాజవంశీకులని వాళ్ళ ద్వారా కోవెనెంట్ సైన్ చేశాం. ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద 2వ ఇంప్లీట్ పిటిషన్ వేసాం. ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఓకేనా నాయన? ఇప్పుడు అడిగావు కదా, రాముడు అంటే లెక్కలేదా అని అడిగావు కదా. నీ మనసులో ఉండే భక్తి దాసుని నేను. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణం వినండి స్వామి. రామాయణం ఆల్రెడీ అధ్యాయం చెప్తే వినండి స్వామి. సరే నేను చెప్పేది వినండి. విన్నాం కదా, ఇప్పుడు వినండి. ఫస్ట్ వినండి, వినటం కూడా నేర్చుకోండి మీరు. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను. సార్ చెప్పండి. ఒక్కటే నిమిషం. ఆఖరిది ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది.
ఉమ్. ఉమ్. ఓకేనా? విశ్వరూపం ఎట్లుండాలి? ఉమ్. మొన్న విజయవాడ శంఖారావం చేసిండు. ఉమ్. ఓకేనా? ఉమ్. శంఖారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు కొంతమంది మహానుభావులు. వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు, ఒక రెడ్ పెటిషన్ వేద్దాం. రెడ్ పెటిషన్కి మీరు సాయం చేయాలి. పిటిషనర్ గా. ఉమ్. ఉమ్. నేను ఆయన ఉమ్. నేను ఒక్కడనే ఎన్ని పెటిషన్లు వేయాలి? ఉమ్. ఉమ్. రెండు పెటిషన్లు వేసే జమానా అయిపోయింది. ఉమ్. ఒకరోజు ఉమ్. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉమ్. ముట్టదిద్దాం ఉమ్. అని నేను పిలిపిస్తా. ఉమ్. ఎన్ని వందల మంది వస్తారు అని నాకు ఉమ్. అడిగినా ఆయన. ఉమ్. మీరందరూ ఉన్నారు చూసారా, ఉమ్. నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను, ఉమ్. ఇట్లనే మీరు రావాలి. ఓకే మేము వస్తాం ఓకే వస్తాం తప్పకుండా వస్తాం